కొందరికి ఎప్పుడూ కడుపులో నొప్పి ఉంటుంది, విరోచనాలలో జిగురు పడుతుంది. వాళ్ళకి ఏది తినాలన్నా భయంగా ఉంటుంది. తింటే విరోచనాలు అవుతాయేమోనని భయం. కానీ తిండికి విరోచనాలకి సంబంధం లేదు. బంక విరోచనాలనే ఎమీబిక్ డిసెంట్రీ అంటారు. కొందరికి విరోచనాలు లేకుండా కూడా ఈ వ్యాధి జీర్ణకోశం ప్రేగుల్లో ఉండి చికాకు కలిగిస్తుంది. బంక విరోచనాలు అవుతున్నా అవ్వకపోయినా ఇటువంటి వ్యాధిని అమీబియాసిస్ అంటారు. అమీబియాసిస్ వ్యాధి ఎంటమీబా హిస్టాలిటికా అనే ఏకకణ జీవుల వల్ల వస్తుంది. ఈ క్రిముల ద్వారా కలుషితమైన నీటిని కానీ ఆహార పదార్థాలని కానీ తీసుకున్నప్పుడు ఇవి జీర్ణకోశంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగచేస్తాయి. కొందరిలో ఈ వ్యాధి క్రిములు జీర్ణకోశంలోకి ప్రవేశించిన 3-4 వారాల్లో జిగురు, రక్తంతో కూడిన విరోచనాలు అవుతాయి. మరి కొంతకాలం విరోచనాలు తగ్గిపోతాయి. ఇంకొందరిలో ఈ వ్యాధి క్రిములు ప్రవేశించిన ఎటువంటి వ్యాధి లక్షణాలు కనబడవు. కొన్ని సందర్భాలలో సంవత్సరాల తరబడి శరీరంలో ఉండిపోయిన లివరు, మెదడు, ఊపిరితిత్తులకు వ్యాధి రావచ్చు.